రామ్ నగర్ బన్నీ ఈ సినిమా గురించి చెప్పుకోవాలంటే యాక్టివ్ స్టార్ చంద్రహాస్ తను చాలా బాగా ట్రైన్ అయ్యి మరి ఈ సినిమా చేశాడు. అయితే అంటే యాక్టింగ్లో ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి. కొన్ని సీన్లో మాత్రం దొరికిపోతున్నాడు. ఆ సీన్కి తన ఇచ్చే ఎక్స్ప్రెషన్కి సంబంధం లేకుండా ఉంటుంది. ఇంకా డ్యాన్స్ విషయంలో మాత్రం కుమ్మేశాడు. ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. ఇంకా తన పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. యాక్టింగ్ కొంచెం తగ్గింది తప్ప మిగతా అన్నిటిలో తాను 90% స్కోర్ చేశాడు. చంద్రహాస్ కొంచెం స్టోరీ మీద స్క్రీన్ ప్లే మీద ఫోకస్ పెట్టుంటే ఇంకా బాగుండేది. ఎందుకంటే స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ అనేవి అస్సలు బాగాలేదు. ఎందుకంటే ఈ సినిమా చూస్తుంటే ఎక్కడ మనకి కొత్తగా అనిపించదు. చాలా సినిమాలు గుర్తొస్తాయి. ఎలా అంటే డీజే టిల్లు అలా కొన్ని సినిమాలు మనకి గుర్తొస్తూ ఉంటాయి. ఇంకా మన టిల్లు డాడీ కూడా సేమ్ క్యారెక్టర్ ఇందులో చేశాడు, కాపీ పేస్ట్ లాగా. అందుకని అనుకుంటా ఎక్కడ ఫ్రెష్ ఫీలింగ్ అయితే రాలేదు. కొన్ని సీన్లు అయితే నవ్విస్తాయి, కొన్ని ఎమోషనల్ సీన్స్ అయితే బాగున్నాయి. ఇంకా మన హీరోయిన్ చెప్పుకోవాలంటే హీరోయిన్ కూడా ఓకే బాగానే చేసింది. ఇంకా చాలామంది యాక్టర్స్ ఉన్నారు, వాళ్ళ బెస్ట్ వాళ్ళు ఇచ్చారు. ఇంకా దీంట్లో ప్రభాకర్ గారు కూడా ఉన్నారు. తన క్యారెక్టర్ చెప్పుకోవాలంటే క్రింజ్ క్యారెక్టర్ చెప్పుకోవచ్చు. క్రింజ్ అయినా బాగానే ఉంటుంది, కొంచెం నవ్వుకోవచ్చు. ఓవరాల్ చెప్పుకోవాలంటే టైం పాస్ ఒకసారి చూడాలనుకుంటే చూడండి, లేకపోతే ఓటీటీలో వచ్చాక చూడండి, బెస్ట్ అది. నా రేటింగ్ అయితే 2/5. చంద్రహాస్ మాత్రం చాలా బాగా చేశాడు. తను మనం ఎంకరేజ్ చేయాలి. తను చాలా బాగా ట్రైన్ అయ్యి యాక్టింగ్ చేశాడు. ఇంకా యాక్టింగ్లో తను ఇంప్రూవ్ అవ్వాలి, అవుతాడు కూడా. ఎందుకంటే తనలో కసి ఉంది. ఇంకా తను ఫ్యూచర్లో ఇలాంటి సినిమాలు చేస్తాడనేది మనం చూడాలి.